ఇంకో మాట చెబుతున్నాడు. మనకి సాధారణంగా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మనకంటే పై స్థాయిలోకి ఎవడైనా వెళ్ళినప్పుడు కాస్త అసూయ కలుగుతుంది. నేను వాడు ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే చోట పనిచేస్తున్నాం, ఒకేసారి వ్యాపారం ప్రారంభించాం. ఏమిటో వాడు వృద్ధిలోకి వెళ్ళాడు, మనం వృద్ధిలోకి రాలా. ఒక సన్యాసి నాతో అన్నాడు ఒక మాట, ఒక 10 ఏళ్ల క్రితం. నేను ఆయన కలిసి కారులో వెడుతున్నాం ఎక్కడో. ఆయన ముందు సీట్లో ఉన్నాడు, నేను వెనకాల కూర్చున్నా హాయిగా. ఆయన ముందు సీట్లో కూర్చుని కూడా స్వామీజీ చక్కగా ఫోన్ కలుగుతున్నాడు. నమస్కారం, నీ శ్రద్ధకు అనుకున్నాను. నేను వాట్సాప్లు కావాలి, ఫేస్బుక్లు కావాలి, అన్నీ కావాలి. ఇంకా సన్యాసం ఎందుకు పని లేక కెలుకుతూ ఊరుకోట్లా. మధ్యలో వెనకాలకు నాకు అందిస్తున్నాడు. నరసింహరావు గారు ఈ సమాచారం విన్నారా, ఈ సమాచారం విన్నారా? నేను సుఖంగా జపం చేసుకుంటున్నా, నన్ను జడగొట్టాడు ఆయన. నాకు అసలు ఈ ఫోన్లన్నీ ఉండవు. నా దగ్గర ఉండేదంతా చాలా చిన్న ఫోను. ఇది 2500 ఫోను. ఇది 5 ఏళ్ళు అయింది కొని, ఇంకో 5 ఏళ్ళు వాడతాను నేను. అసలు ఎవరు నాకేం పంపడానికి వీలేదు. యమధర్మరాజు అయినా నేరుగా రావాలి, కానీ SMS పంపితే రాదు. ఇందులో నేరుగా వచ్చి తలుపు కొట్టాల్సింది. రాదు. సుఖంగా ఉన్నాం, ప్రాణం ఆరోగ్యం బాగుంటుంది. నేను వాట్సాప్లు, ఫేస్బుక్లు పెట్టి ప్రతి పెంట వార్త నాకు ఎవడో పంపుతాడు ఇక్కడ. నేను దానికి వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నాకేం పని? ఇది లేకుండా వదిలేయాలండి ఇక్కడ. అంతటితో ఊరుకోకుండా ఆయన సరదాగా ఏదో వేరే సన్యాసి ప్రసక్తి వస్తే వెంటనే అన్నాడు, ఆయన నేను ఒక గురువు గారి దగ్గరే సన్యాసం పుచ్చుకున్నామండి, ఆయన క్లిక్ అయ్యాడు, నేను క్లిక్ అవ్వలేదన్న. నాకు ఈ మాట ఇప్పటికీ అర్థం కాల. సన్యాసం క్లిక్ అవ్వడం ఏంటి? అదేమైనా సినిమానా? సన్యాసం క్లిక్ అది వ్యాపారమా? సన్యాసం క్లిక్ అవ్వడం ఏంటండి? సన్యాసం అంటే సర్వసంగ పరిత్యాగం కదా. క్లిక్ అవ్వకూడదు, మాట్లాడ కూర్చోవాలి. అన్నీ వదిలేసుకోవడం కదా సన్యాసం. క్లిక్ అవ్వాలా అంటే ఆయన కూడా ముఖ్యమంత్రిని పట్టేసుకున్నాడు, నేను పట్టుకోలేకపోయి. ఇలా ఏడిచేవాడికి సన్యాసం ఎందుకంటే పని లేక. నీతో పాటు కారు ఎక్కడం కూడా నాకు ఇబ్బంది. తీరా పూర్తిగా వెళితే మన బుద్ధి చెడిపోయేలా ఉంది ఇక్కడ ఈ మాటలకి. అంత బాధగా ఉందండి సమాజం పరిస్థితి. సన్యాసం క్లిక్ ఏమిటండి? అలాగే దేవాలయం కూడా దయచేసి క్లిక్ అవ్వడం, వైభవం పట్టడం, ఇది ఆలోచించకండి అమ్మా. వచ్చింది రోజు 2 భక్తులైనా సారు, వారు ఒకరు శ్రీరామచంద్రుడు, ఒకడు హరిశ్చంద్రుడు కావాలి, ఇంకేం అక్కర్లేదు మనకి. భక్తుల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించడానికి దేవాలయం కానీ, మేడల మీద మేడలు, గుళ్ళు మీద గుళ్ళు కట్టేసి ఉత్సవాలు జరపడానికి దేనికిది? అయితే పక్క గుడివాడు జరుపుతున్నాడు కదా, నువ్వెందుకు జరుపుతున్నావు? మళ్ళీ నీ స్వార్థం కోసమా, నీ అహంకారం కోసమా? ఆలోచిద్దాం. ఫండమెంటల్ ప్రధానమైన వ్యాధి ఇక్కడ ఉందండి. నేను ఉండాలి. అందుకోసం గుడి కడతావా పిచ్చ మనిషి? నీ ఇంట్లో నువ్వు దేవుడిని అంటే పూజించుకో. ఇంట్లో విగ్రహాలు లేవా? దానికోసమా గుడి కట్టేది? గుడి కట్టామంటే ధర్మం పెరగాలి, వైరాగ్యం పెరగాలి, జ్ఞానం పెరగాలి. డబ్బులు పెరగడం ఏంటండి? అంటే దేవాలయాలు, సన్యాసపీఠాలు క్లిక్ అవ్వకూడదండి. అలాగే ఉండాలి, ఎలా ఉన్నావు అలాగే ఉండాలి. భక్తుల్లో జ్ఞానం పెరగాలి, వైరాగ్యం పెరగాలి. అప్పుడు లోకమంతా బాగుంటుంది. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. మనకెందుక గొడవ? ఇంతమంది రావాలని నిబంధన. ఇది ఉంటేనే సరిగ్గా ఉంటుంది. అలా కాకుండా మన ఉద్యోగంలో మనకు ఎవరైనా పై స్థానానికి ఎడతాడు, వ్యాపారంలో పై స్థానానికి ఎడతాడు. మనకంటే గొప్పగా చదువుకుని ఉండొచ్చు, మనకంటే గొప్పగా వాడికి పిల్లలు ఉండొచ్చు, మనకి లేకపోవచ్చు. ఏదైనా కానీ మనకున్నవి కొన్ని వాడికి లేవు, వాడుకున్నవి మనకు కొన్ని లేవు. అయినా నువ్వు అసూయ పడవలసిన అవసరం లేదు. భ్రష్టుడు భ్రష్టుడే, శిష్టుడు శిష్టుడే అన్న మాట చెబుతున్నాడు. మన అందరం సంతృప్తి చెందడానికి. హేమాచలము శృంగమెక్కి రెక్కార్చుచు కాకి కూయగెనె పికంబుగాదు, గంగాది నదులలో కలయ ముంచంగనే తల వెంట్రుకెన్నడు దర్భగాదు. గంగాది నదులలో కలయ ముంచంగనే తల వెంట్రుకెన్నడు దర్భగాదు. హేమాచలము శృంగమెక్కి రెక్కార్చుచు కాకి కూయగనే పికంబుగాదు, గంగాది నదులలో కలయముంసంగని తల వెంట్రుకెన్నడు దర్భగాదు. తెగదిని తలపిక్కలు ఎగయగా బలిసిన దున్నపోతు ఏనుంగుగున్నగాదు, దున్నపోతు ఏనుంగుగున్నగాదు. పొదుగులావై ఎంత పొడుగుగా నెదిగిన కుక్కపోతు ఎన్నడు గోవుగాదు. ఉన్నతాసనమందు కూర్చుండియున్న, ఉన్నతాసనమందు కూర్చుండియున్న భ్రష్టుడగువాడు భ్రష్టుడే శిష్టుగాడు. భ్రష్టుడగువాడు భ్రష్టుడే శిష్టుగాడు. మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల. ఎవరిని చూసి మనం అసూయ పడక్కల్లా.
మనకంటే అల్పుడికి ప్రమోషన్ రావచ్చు, మనకి రాకపోవచ్చు. వాడికి ఏదో యోగం ఉంది, దానికి సంబంధించిన కష్టాలు కూడా ఉంటాయి. సాధారణంగా ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. మన ఎవడు ట్రాన్స్ఫర్ చేయడం, ఇక్కడే ఉన్నాం, గొడవ లేదు. వాడిని కాశ్మీర్ బారేశారు, చస్తాడు అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ మనకి? మనం కాకినాడలోనే ఉన్నాం కదా, గొడవ లేదు కదా. అత్తారింటికో పుట్టింటికో దగ్గరగా ఉన్నాం, సరిపోయే. అంతేగాని నువ్వు అనవసరంగా అల్పుడు ఎవడకో పెద్ద ఆసనం వచ్చిందని కంగారు పడకు. ఎంత పెద్ద ఆసనం మీద కూర్చున్నా అనడానికి ఉదాహరణ, మేరు పర్వత శిఖరం మీద ఎక్కి రెక్కలు ఇలా అని కూసినా కాకి కాకే, కోకిల కోకిలే. పర్వత శిఖరం నుంచి కూసినంత మాత్రాన కాకిని కోకిలని ఎవడో అనడు. మామూలు మామిడి చెట్టు కొమ్మ మీద ఉండి కూసినంత మాత్రాన కోకిలని ఎవడో తక్కువ చేయడు. కోకిల కూత వినాలంటే మధ్యాహ్నం 2 గంటలకి నిద్ర లేవాలండి. ఆనందం కలగాలంటే చెయ్యాలి, పడుకోవడం కాదు. 2-2:30 ప్రాంతంలో మీ ఇళ్ల ముందు మామిడి చెట్లు ఉంటే చూడండి, ఖచ్చితంగా కోకిలకు వస్తుంది. వసంత ఋతువు మొన్న చైత్ర వైశాఖాలు, జ్యేష్ఠమాసం కదా, ఇంకా నడుస్తూనే ఉంది. నేను 2:30కి నిద్రలేచి కోకిల కూత కోసం నిద్రలేచి కూర్చుంటాను. నేను దాన్ని విందాం. కోకిలకి ఊతలన్ విలుచుగూడ భవంబును దాటవచ్చు. ఈ జీవితం అనే మహాసాగరాన్ని దాటడానికి కేవలం కోకిల కూత మీద దృష్టి పెట్టండి. ఏమీ పేర్చకండి, బాగుందనకండి. ఆ కోకిల ఇంకోసారి కూస్తే బాగుండు అనకండి. ఈ దరిద్రపు ఆలోచనలో దాని కూత పోయింది. ఏం మాట్లాడకుండా విను. ఏదైనా ఆనందించాలంటే మాట్లాడకుండా మనం వినాలి, వ్యాఖ్యానం చెయ్యకూడదు. సంగీతం విన్నా, సాహిత్యం విన్నా మాట్లాడకుండా మౌనంగా దాన్నే వింటూ ఉండాలి. బాగోపోతే మానేస్తాం, ఇంకోసారి వెళ్ళాం, అది వేరే విషయం. కానీ ప్రశాంతంగా వినాలి. కోకిల కూతనే అలాగే వినాలి. అంటే మేరు పర్వత శిఖరం ఎక్కి కూసినా కాకి కూత కోకిల కూతలా ఉండదండి. మనకంటే అల్పుడు ఎవడకో మనకంటే పై స్థానం వచ్చింది, పై పదవి వచ్చింది, మనకంటే డబ్బులు వచ్చాయని మనం కంగారు పడకల. వాడు అల్పుడే ఎప్పుడైనా సరే. అంతేకాదు, ఇంకో మంచి ఉదాహరణ చెబుతున్నాడు. గంగా అని నదులలో కలయముంచంగనే తల వెంట్రుకెన్నడు దర్భగాదు. దర్భ బ్రాహ్మణులు సహా అన్ని వర్ణాల వారు చాలా పవిత్రంగా భావించే దర్భ. పురోహితులు, అర్చకులు, బ్రాహ్మణులు అయితే ఎక్కడైనా కూర్చోవాలంటే, వ్రతం దగ్గర కూర్చోవాలంటే వాడు పీట అడుగుతారు. ఇవాళ అపార్ట్మెంట్లో పీటలు ఉండవు, పెద్ద నిచ్చెనలు ఉంటాయి. ఎక్కడ కూర్చుంటాడు ఈయన? అందుకని పాపం ఏం చేస్తారంటే దర్భలు కూడా తెచ్చుకుంటారు. 4 దర్భలు వేసుకుని దాని మీద కూర్చుంటారు. ఎంత అపవిత్ర ప్రదేశంలోనైనా దర్భ వేయగానే అది పవిత్రం అవుతుందమ్మా. దర్భగడ్డిగా ప్రత్యేకత ఉంది. దర్భ అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు. అంత రక్షణ బ్రాహ్మణులకి. దర్భ ఉంది, అమ్మ దర్భ ఉందండి, చాలండి కూర్చుందాం అని బస్ స్టాండ్లో కూడా కూర్చుంటాడు, ఏం పర్వాలేదు. దానివల్ల అది ఇతను పవిత్రులను చేస్తుంది, దాన్ని ఎవరూ అపవిత్రం చేయలేరు. కానీ అంత దర్భ కావాలంటే 100 సార్లు మనం తల ముంచి గంగలో స్నానం చేసిన తల వెంట్రుకలు దర్భ కావండి, ఎంత ప్రయత్నించింది. వెంట్రుకే క్షవరం చేసామంటే అవతల బారేయవలసిందే, దాన్ని ఎవడూ గౌరవించారు. ఇక్కడ ఇన్ని మునకలేసినా మన తల వెంట్రుకలు దర్భగడ్డి కావు. ఎంత ప్రయత్నించినా అల్పుడు ఉన్నతుడు కాలేడు. వాణ్ణి చూసి మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అలాగే దున్నపోతు బాగా మాంసం తిని తలపిక్కలు, విచిత్రమైన మాట వాడాడు. తలపిక్కలంటే ఈ దవడలు బాగా, తలపిక్క అంటే ఇక్కడ పిక్క ఉంటుంది, ఇక్కడ కూడా పిక్క అంటే దవడలు బాగా ఇంతంత దవడ ఉండి మనిషిని మింగేస్తుందేమో అన్నట్టుగా సదర్ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి దున్నపోతులు ఎలా ఉంటాయి. ఒక్కో దున్నపోతు 2 కోట్లు, వీడిల్లు బంగారం కాదు, అలా పెట్టేశారు. అవి చూసి అంత బలిసిన దున్నపోతే అది ఎప్పుడు అది ఏనుగు కొన్న కాదు కదా. ఖచ్చితంగా దున్నపోతు ఏనుగు అవుతుందా? దున్నపోతు లాంటి బుద్ధి కలిగిన వాడు కూడా ఏనుగు కాలేడు. అంతేకాదు, పొదుగు లావుగా ఎంత పొడుగుగా ఎదిగిన కుక్కలు కూడా పాలిస్తాయి. దాని పొదుగు లావుగా ఉండొచ్చు, అది బాగా పొడుగ్గా ఉండొచ్చు, అది ఆవు అవుతుందా? దాని పాలన ఆవు పాలంటారా? ఎంత ప్రయత్నించినా గోవు కాదు కదా. అందుకని ఉన్నతాసనమందు కూర్చుండియున్న భ్రష్టుడెప్పుడు భ్రష్టుడే శిష్టుగాడు. అల్పమైన బుద్ధి కలిగిన వాడు, నీచమైన ఆలోచనలు కలిగిన వాడు ఏ సింహాసనం మీద కూర్చోబెట్టినా కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టే. అందుకని నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. ఖచ్చితంగా ఒక్కోసారి మన కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాం, మన బుద్ధి వైపరీత్యం కారణంగా. ఇవాళ సంచలనాలు రేపడం కోసం కొంతమంది కష్టాలు కొని తెచ్చుకుంటున్నారండి.
బాగా అరచేతిలో ఫోన్లన్నీ వచ్చాక ఆ న్యూస్ జ్ఞాపింపజేయాలి, అవతల వాడు బతుకు ఏమైపోయినా పర్వాలా అని రకరకాలుగా కందిరీగ పుట్టలు రేపుతున్నారు అనవసరంగా. ఒక్కోసారి మన మాటల వల్ల మన చేతల వల్ల మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం. అలా కొని తెచ్చుకోవద్దు. భగవంతుడి యొక్క కరుణ నీ మీద ఉండాలంటే కొని తెచ్చుకోకు. అనవసరంగా వచ్చే కష్టాలు ఏవో ఉంటే అవి ఆయన తీరుస్తాడు. మనం కొని తెచ్చుకుంటే ఎలాగా, ఎలా కొని తెచ్చుకుంటామో చెబుతున్నాడు. మనం ఆ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం. కందిరీగల పుట్ట కడగి రేపగవచ్చు, కందిరీగల పుట్ట కడగి రేపగవచ్చు, మనిపింపగరాదు దాని కాటు. చెట్లలో బెబ్బులి చెనకి రావచ్చును, చెట్లలో బెబ్బులి చెనకి రావచ్చును, తప్పించుకొనరాదు దాని పోటు, తప్పించుకొనరాదు దాని పోటు. పరచు నశ్యము తోక పట్టి ఈడ్వగవచ్చు, తప్పించుకోరాదు దాని తాపు. పరచు నశ్యము తోక పట్టి ఈడ్వగవచ్చు, తప్పించుకోరాదు దాని తాపు. ఎంత ప్రయత్నం చేసినా సరే మనం చేసేటువంటి సంచలనాలే మనకి చాలా ఇబ్బందులు తెచ్చిపడతాయి. కందిరీగల పుట్ట ఉంది, చెట్టుకు పట్టింది, మన ఇంటి వెనకాల ఓ చెట్టుకు పట్టింది, లేదు ఇంట్లోనే ఓ మూల పట్టింది. దానికి నైపుణ్యం కలిగిన వాళ్ళు దానికి ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళని పిలిపించాలి, వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని తొలగిస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీడు ఏదో కర్ర పట్టుకుని దాన్ని ఇలా అంటాడు, వెంటనే అది ఏమవుతుంది, కందిరీగల పుట్ట కడగి రేపగవచ్చు, కావాలని రేపచ్చు, కానీ కందిరీగల కాటు నుంచి తప్పించుకోగలవా? కందిరీగ కాటేసిందంటే ప్రాణం పోతుందండి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఒక కథ వాస్తవం చరిత్ర ప్రచారంలో ఉంది బాగా. సింహాచలం దేవాలయం మీద వెనక తురుష్కులు దాడి చేశారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తురుష్కులు దాడి చేస్తే అక్కడ సింహాద్రి నారసింహ శతకాన్ని రచించిన కవి ఉన్నాడు. ఆయన పాపం మామూలు సామాన్య బ్రాహ్మణుడు, ఏం చేయాలో తెలియక సింహాద్రి నారసింహస్వామిని రెచ్చగొట్టేశాడు. నీ బతుకు నువ్వు కాపాడుకోబోయా, సింహం ముఖం వేసుకున్నావు, అక్కడ గాడిదలు వచ్చి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని పద్యాలు రాశాడు. నువ్వు రెచ్చిపో, నువ్వు కాపాడుకోకపోతే మేమేం కాపాడుతామంటే ఆశ్చర్యంగా సింహాచలం కొండల్లోంచి కందిరీగలు వచ్చేయండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఆ కందిరీగలు మొత్తం తురుష్క సైన్యాన్ని ఒళ్ళంతా పుట్టల కింద వాలి కుట్టేస్తుంటే ఒక్క భటుడు కూడా మిగలకుండా సింహాచలం కొండలు దిగి పారిపోయారండి. సింహాచలం స్వామి యొక్క మహిమ అది. అది ఎందుకు జరిగింది అంటే ఈ కవి రాసిన శతకం వల్ల జరిగింది. ఇది శతక కవిత్వాల వల్ల అంత ప్రయోజనం ఉంది. ఆర్తితో చెబుతాడు పద్య కవి అన్నవాడు. ఎవడైనా సమాజం కోసం చెబుతాడు, తన సొంతం కోసం చెప్పడు. అలాగే నువ్వు పనిగట్టుకుని కందిరీగల పుట్టని చెరిపితే ఆ తీగలు వచ్చి కొట్టకుండా ఉంటాయా? చెట్లలో బెబ్బులి చెనకి రావచ్చును, మనిపింపగరాదు దాని పోటు. ఎక్కడో ఒకసారి బెబ్బులి, పెద్ద పులి చెట్ల మధ్యలో ఉంటుంది. సింహానికి పులికి తేడా అది. అందుకే మృగరాజు అంటే సింహమే, పులి కాదు. పులి సెకండ్ లీడరే కానీ ఫస్ట్ లీడర్ కాదు. దాంట్లో ఉండే లోపం ఏమిటి, ఎందుకు అది రాజు కాలేకపోయింది? అడవి జంతువులన్నీ పులిని రాజుగా చేయకుండా సింహాన్ని ఎందుకు రాజు చేసి అంటే, పులికి కొన్ని కక్కుర్తి బుద్ధులు ఉన్నాయి, సింహానికి అవి లేవు. సింహం ఏం చేస్తుంది అంటే, దాడి చేస్తే నేరుగా ఎదురుగా చేస్తుంది, చాటు నుంచి చేయడం దానికి తెలియదు. నేరుగా వస్తుంది హాయిగా, ఏమబ్బాయి బాగున్నావా అంటుంది. అప్పటికే గుండెపోటు వచ్చి పోతాడు, గొడవ లేదు, ఒక పలకరింపు చాలు. అంతేగాని దానికి వెనకాల నుంచి దాడి చేయడం సింహం లక్షణం కాదు, నేరుగా వస్తుంది. పులి అలా రాదండి. చెట్ల చాటునో పుట్ట చాటునో ఉండి మనం రోడ్డు మీద అడవిలో రోడ్డు మార్గంలో వెళుతూ ఉంటే చెట్ల చాటును ఉండి మనల్ని ముందుకు వెళ్ళనిచ్చి వెనకాల నుంచి దాడి చేస్తుంది. దీని లక్షణం, ఈ పిరికి లక్షణం ఉండడం వల్ల పులి సెకండ్ లీడర్ అయింది, సింహం ఫస్ట్ లీడరే. పైగా పులికి ఇంకో లక్షణం ఉంది, ఆ వెనకాల నుంచి ఏం చేస్తుందో తెలుసా? అది దాడి చేయదు, ఉంటుంది. అప్పటికే ప్రాణాలు పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆర్టీసీ డ్రైవర్ ఆరణ కావచ్చు, అది కూడా ఆలోచించరు. ఇక్కడ శ్రీశైలం రోడ్లో పెడుతుంటే వస్తాయి మరి ఎలాంటి కోతలు, అందుకే ఉంటుంది. అప్పటికే వీడు భయపడ్డాడు, ఆ భయం వాసన దానికి తెలుస్తుంది, వెంటనే వచ్చి మింగేస్తుంది. వీడు భయపడకుండా అక్కడ నిలబడి ఊరికే బెల్ట్ తీసి అని అనుకో, అది పారిపోతుందండి. పులికి దరిద్రపు లక్షణం. మనం ధైర్యంగా నిలబడితే అది పారిపోతుంది. నువ్వు ఎంత ధైర్యంగా నిలబడినా సింహం పారిపోదు, అయిపోయింది ఖాయం, 2 ఇడ్లీ సాంబార్ అయిపోయింది అక్కడ. నీ ధైర్యంతో దానికి నిమిత్తం లేదు, దానికి చాలా ధైర్యం.
ఇటువంటి కొన్ని లక్షణాలు ఉండడం వల్ల సింహం రాజేంద్ర. పైగా సింహం రోజుకి 4 గంటలే బయటకు వస్తుంది, 20 గంటలు గుహలో ఉంటుంది. అది తపస్సు మరొకటో మనకు తెలియదు, అంతే. దానికి ఆహారం చాలు. ఆ 4 గంటలు కూడా ఏనుగునే చంపుతుంది, కుక్కల్ని నక్కల్ని అది చంపదు. దానికి 5 స్టార్ ఫుడ్ కావాలి. అది కూడా కుంభస్థలం మీద దూకి నిజకర నకర విదారిత హస్తి మస్తిష్కముగాక కేసరి జీర్ణతృణంబు బేయునే అంటాడు చెన్నైసూరి. అలాగా అది కుంభస్థలం దగ్గర మాంసాన్నే తింటుంది, వేరే మాంసం తింటుంది. దాని స్టైల్ వేరే, దాని పద్ధతి వేరే. ఆ 4 గంటలే అది వేటాడుతుంది. ఏదో జంతువును చంపేసి ఏనుగునే చంపుతుంది, వెళ్ళిపోతుంది. అక్కడ పులి అలా కాదు, జంతువుని చంపి వెళ్ళిపోతుంది ఏనుగు. కుంభస్థలం మాంసం ఒక 100 గ్రాములో 1/4 కేజీ తింటుంది. మిగిలిన జంతువులు వదిలేస్తుంది. అడవిలో జంతువులు తినాలి కదా, చంపే శక్తి నా ఒక్కతికే ఉంది, తినే శక్తి అవసరం వాడన్నిటికీ ఉంది కదా. అందుకని మిగిలిన జంతువులు తిననే ఆ ఏనుగును వదిలేసి వెళ్ళిపోతుంది. అదే పులి కనుక ఒక దున్నపోతును కానీ ఒక గుర్రాన్ని కానీ పొరపాటున ఒక ఏనుగును కానీ చంపితే ఏం చేస్తుందంటే సగం తిని సగం వదిలేసి చుట్టూ గీత గీస్తుందండి. దీనిలో బంగారంగాను బౌండరీ గీత గీసి వెళ్ళిపోతుంది. మళ్ళీ 4 గంటలయ్యాక మళ్ళీ వస్తుంది. దానికి భగవంతుడు ఎంత విచిత్రమైన తెలివిచ్చారంటే ఆ మాంసాన్ని వాసన చూస్తుంది. ఎవరైనా తింటే దానికి తెలిసిపోతుంది వెంటనే దీన్ని ఎవరో తిన్నారు. ఆ వాసనను బట్టి తిన్న జంతువు ఏమిటో గ్రహించి దాని మీద దాడి చేస్తుంది. ఇంత కుళ్ళు బుద్ధి ఉండబట్టే పులి సెకండ్ లీడర్ అయింది. అదే సింహం తాను సంపాదించింది, తనకు కావలసింది తీసుకుంది, మిగిలింది వదిలేసింది. సమాజంలో మనమే అంతే. కోటీశ్వరులు అవ్వడం మహాపుణ్యమమ్మ, లక్ష్మీ కటాక్షం, జన్మాంతర సుకృతం. మనం అనుభవించింది మనం అనుభవించాలి, మిగిలింది పేద వర్గాలకి వదిలేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి. సంపాదించే యోగ్యత అందరికీ ఉండదు, కానీ అవసరాలు అందరికీ ఉన్నాయి కదా. ఒక రిక్షావాడు ఎంత సంపాదిస్తాడు, ఒక ఆటోవాడు ఎంత సంపాదిస్తాడు, ఒక రైతు కూలి, ఒక వలస కూలి బీహార్ నుంచి వచ్చి మన ఇంట్లోనో మన తోటలోనో పనిచేసేవాడు ఎంత సంపాదిస్తారండి, వాడి వల్ల ఏమవుతుంది. అందుకని వాడి అవసరాలు మనమే చూడాలి. మనకి భగవంతుడు కోట్లు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ అవసరాలు చూడడానికి, నీ పిల్లల్ని పోషించుకోవడానికి కాదు. వాళ్ళకి ఎలాగో ఉంది. ఇక్కడ సింహంలా బతకాలి. జమీందారు అంటే కోటీశ్వరుడు అంటే సింహంలా బతకాలి. పుల్లే వెధవ బతుకు బతకూడదు. ఎవరు మాంసం తిన్నారో తెలుసుకుని ఆ జంతువు మీద దాడి చేస్తుంది. అది అంత కర్మ ఎందుకండి. సింహం వదిలేసినా రేపొద్దున మళ్ళీ వద్దాం, ఇంకో ఏనుగులు చంపుదాం, తిన్నాయి అవి కూడా బతకాలి కదా. ఇది సింహం ఆలోచన. 10 మంది బతకాలని ఆలోచించేవాడు సింహం, లేనివాడు ఎలాంటి వాడు వేరే చెప్పక్కల. మనం సింహాల్లా ఉండాలి. జీవితం అంటే ఐశ్వర్యవంతుల జ్ఞానం, ఐశ్వర్యవంతుల జీవితం సింహంలా ఉండాలి. అలా ఉంటేనే మనం సరిగ్గా ఉండగలుగుతాం. అందుకని పులి లక్షణం ఏమిటంటే చెట్లలో ఉన్న పులిని మనం వెళ్ళి ఒక్కోసారి భయపెట్టచ్చు, అది భయపడుతుంది. కానీ ఎంతో కొంత వీడి నుంచి తప్పించుకోవడం కోసమైనా దాడి చేస్తుంది. చెట్లలో బెబ్బులి చెనకి రావచ్చును మాని పింప తప్పించుకొనలేము దాని పోటు. మొత్తం మీద పంజా విసురుతుంది, ఎంతో కొంత దెబ్బ తగులుతుంది, ప్రాణాలు పోకపోవచ్చు. అంటే అనవసరంగా ఎందుకు తగాదాలు కొని తెచ్చుకుంటావు. తగాదా వస్తే పోరాడడం వేరే విషయం, అనవసరంగా తెచ్చుకోవాల్సిన పని ఏం లేదు కదా. ఊరుకుంటే అయిపోయింది. తెలుగులో గొప్ప సామెత, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్న. బోడుగుండు చాలా సుఖం, నూనె రాయక్కర్లేదు, తల దువ్వక్కర్లేదు. అమ్మాయిలు వచ్చారు కదా అని ఇంకాస్త ఏముంది అక్కడ దువ్వడానికే, వదిలేరాదా. అదే కొంచెం జుట్టు ఉందనుకో, ఇక దువ్వి 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 సరిపోయింది. ఇక్కడ దీన్ని జుట్టు దువ్వాడు, అమ్మాయిని దువ్వాడు. ఇక్కడ పదే పని. ఇక్కడ లేకపోతే ఏ గొడవ లేదు. దుప్పటి నిండా ముసిగెట్టుకుని పడుకోవచ్చు. రోజు సోమవారం అనుకుని స్నానం చేసి శుభ్రంగాను, గొడవ లేదు. బోడుగుండు వల్ల బోడు సుఖాలు ఉన్నాయి. అందుకే రెండో మాట చెప్పారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు. ఎవరైనా దెబ్బలాట ఊరుకో, మాట్లాడుకో, అవసరమైతేనే మాట్లాడు. అప్పుడు ఊరుకుంటే చాలా ఉత్తమంగా నడిచిపోతుంది. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, నీకు చెప్తే ఏం చేస్తావు ఇక్కడ, అనవసరం గొడవ. నీకు చెప్పకపోవడం వల్ల మంచిది. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. అనవసరంగా ఎందుకు కెలుక్కుంటావు ఇవన్నీ కూడాను. పరశు నశ్వము తోక పట్టి ఈడ్వగవచ్చు, తప్పించుకొనరాదు దాని తాపు. పరిగెట్టే గుర్రం ఉంది. ఒక్కోసారి ఏం చేస్తాడు, బాగా బలవంతుడైన వాడు, మరి విద్యలు అనేక రకాలు ప్రదర్శిస్తారు కదా. నేను పరిగెట్టే గుర్రాన్ని ఆపుతా. ఆపచ్చు, కానీ ఎడంకాలతో తంతుంది, పడిపోతావు వెనకాల. నువ్వు గుర్రం అంటే ఆపో, తన్నెవడు ఆపుతాడు ఇక్కడ. దాని బాధ దానికి ఉంటుంది కదా. అంతేకాదు మనం ఇంకా చేసే అజ్ఞానం ఏమిటంటే ఎవరికో చిచ్చు పెడతాం, అది మనకే తగులుతుందండి ఖచ్చితంగా. కాకతో పొరుగిల్లు కాల్చి రావచ్చును, తన ఇల్లు కాపాడతరము కాదు. పక్కవాడి ఇల్లు మనమే అంటించేయచ్చు అంటే అగ్ని అంటించడం కాదండి.
తగాదాలు పెట్టడం కొంతమందికి అదే స్వభావం. తగాదాలు పెట్టేస్తారు. అత్తకి కోడలకి మధ్యలో, భార్యకి భర్తకి మధ్యలో, పిల్లలకి తండ్రికి మధ్యలో తగాదాలు పెట్టేస్తారు. అదొక స్వభావం. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వస్తుందో తెలియదు. అదంతే అలా కొనసాగుతూ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ బోధన. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కలవనీయకూడదు వాళ్ళతో. అలాగని వాళ్ళతో ఇందుకని మీతో కలవద్దని మా పిల్లలకి చెప్పా అంటే గొడవ, జుట్టట్టుకుంటారు వచ్చేసి. ఇవన్నీ చెప్పకూడదు, రహస్యంగా చేస్తూ ఉండాలి అంతే. వాళ్ళు కనపడితే నమస్కారం పెట్టరు, అబ్బాయి ఎక్కువ మాట్లాడకని చెప్పాలంతే. నమస్కారం అంటే మా జోలికి రావద్దు. ఎందుకంటే కొంతమందికి ఆ పుల్లెట్టినట్టు మాట్లాడటమే అలవాటు అండి. ఇక్కడ ఇంకా పెళ్ళి 2 ఏళ్ళు కూడా కాకుండానే ఆ అమ్మాయి కనపడగానే ఇంకా కడుపున కాయగా ఇలా చింతకాయలు కాసే కోసుకో వెళ్ళి ఇక్కడ దొడ్లో. నీకు ఎందుకు ఏదో పలకరింపు, దాన్ని బతకనివా? మనకి దరిద్ర పలకరింపులు మానుకోవాలి. ఆవిడకి పిల్లలు ఉన్నారో లేదో నీకెందుకమ్మా? ఉంటే నీకు చెబుతుంది కదా, వారసాలకు పిలిచి మిఠాయి ఉండి ఇస్తుంది కదా, చచ్చిపోతావా? ఈలోపు ఈ మాట అనాలి. మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లేరు, అది గొప్ప. ఇక్కడ వీళ్ళ పిల్లాడు అప్పుడే మొత్తం డ్రగ్స్ మొదలెట్టాడు, అది చెప్పడు ఆవిడకి. ఇక్కడ వీడు 8వ తరగతిలోనే మొదలెట్టాడు, పేత్వా ఆగళానాం పేత్వా అని. అది చెప్పరు. మాకు గడిపడు సంతానం, మా పెద్ద అబ్బాయికి 2, చిన్న అబ్బాయికి 2. ఓ పెద్ద గొప్ప. ఇక్కడ అందరూ మొద్దులే, వాళ్ళకి ఎవరికో లేరు, అది బాధ. ఎందుకంటే వీళ్ళు బంధువుల మధ్యలో ఇలాగే ఉంటాయండి సహజంగా. అసూయలు ఉంటాయి. బంధుత్వం ఉన్నాక వ్యక్తిలో ఉండే ప్రజ్ఞని, జ్ఞానాన్ని, దేన్ని గౌరవించరండి. బంధుత్వం ఒకటే చూస్తారు. ఇది ఒక శాపం. ఇది బంధుత్వమే చూస్తారు ఎంతసేపు. ఎంత జ్ఞాని, ఎంత గొప్పవాడు, ఏమీ చూడరు ఇక్కడ. బంధుత్వం అంతే. ఏదో బంధుత్వం. ఓ తల్లికి పుట్టచ్చు, ఓ తండ్రికి పుట్టచ్చు. పృష్ఠాగత బాంధవంబు నిజమా అంటాడు. ఎంతమంది మనకు బంధువులు అవుతారండి? ఈవేళ మీకు నాకు ఏ బంధుత్వం ఉందని ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారమ్మా. భగవద్బంధువులంటే మీరే, భగవద్బంధువులంటే మీరే. నాకు స్వామి చినజీయర్ స్వామి ఎప్పుడు ప్రసంగించిన ఒక్క మాట నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆయన ప్రారంభంలో భగవద్బంధువులారా అంటారు. ఎంత గొప్ప మాటో, ఎంత గొప్ప మాట. మన బంధం భగవద్బంధం. మానవ సంబంధాలు ఏమి పెద్ద విషయాలు కావు. తల్లి, తండ్రి, మొగుడు, పెళ్ళం అన్నీ కృత్రిమ సంబంధాలే. ఇవన్నీ మధ్యలో అవసరాలు ఉంటాయి తప్పితే ఆత్మీయతలు ఉండవండి. ఒక్క అవసరం మనం తీర్చలేదు, ఒక్క సాయం వాళ్ళు అడిగింది మనం చేయలేదు అంటే ఇదివరకు చేసిన 100 సాయాలు పోయినట్టే లెక్క. ఏం చేయలేదనే మాట్లాడతారు. పైగా అవన్నీ ఎందుకో చేసా. ఇటువంటి బంధువులు మనకు అవసరమా? అదంత ముఖ్యమా? వీళ్ళంతా బంధువులు కదా. మీ కులం ఏమిటి, మీ మతం ఏమిటి, మీ వయస్సులు ఏమిటి, నాతో ఏముందని ఇక్కడికి వచ్చారండి మీరు. ఇక్కడ ఇది బంధం, ఇది భగవద్బంధం. ఈ బంధం శాశ్వతంగా ఉంటుంది ఖచ్చితంగా. పొరిగిళ్ళు కాల్చేసామంటే అంటించడమే అనుకోండి. పోని వాళ్ళు ఎవరో పడుకుని ఉండగా ఇల్లు అంటించేసామండి. అందులో ప్రమాదం ఏమిటంటే తన ఇల్లు కాపాడ తరము కాదు అన్నాడు. ఆ ఇల్లు బాగా రేగితే ఆ సెగ నీ ఇంటికి రాదా? పక్కిల్లే కదా, నువ్వే పెట్టావు చిచ్చు, అది నీ దగ్గరికి రాదా? అప్పుడు వీడిల్లు కాలిపోయాక అయ్యో వాళ్ళిల్లు మాత్రమే అంటుకుంటుంది. అటేం వాటర్ ప్రూఫ్ ఏం లేదు, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఫైర్ ప్రూఫ్ ఏం లేదు. మరి పక్కిళ్ళు అంటించినప్పుడు మన ఇల్లు అంటుకుంటుందో తెలియదా? అంటే వాళ్ళ కొడుకు కోళ్ళ మధ్యలోనో, వాళ్ళ అత్తాకోళ్ళ మధ్యలోనో మనం చిచ్చు పెట్టాం కదా, రేపొద్దున మనకు ఆ సెగ తగులుతుందనే బాధ, అనుమానం రావద్దండి ఖచ్చితంగా. అందుకని ఎవరినీ బాధ పెట్టద్దు. మనం మన వ్యాఖ్యానం వల్ల, మన మాట వల్ల ఏదైనా కాపురం నిలబడాలి కానీ దెబ్బ తినకూడదండి ఖచ్చితంగా. ఈ ప్రవర్తన అలవాటు చేసుకుంటే వేణుగోపాలస్వామి మన ఇంట్లో ఉంటాడమ్మా, ఎక్కడికి వెళ్ళక్కల. మదర్రిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల.